అండ్ ఇవి వచ్చేసరికి కమర్షియల్ ఎలక్ట్రికల్ ఫ్రైయర్స్ అండి. ఇది టోటల్ ఫుల్లీ 25 లీటర్స్ ఎలక్ట్రికల్ ఫ్రైయర్. అండ్ కారం మిల్లులో, మసాలా మిల్లులో దంపుడు మిల్లు నడుపుతారండి. దంపుడు మిల్లు వచ్చేసరికి మన దగ్గర 2 రోకళ్ళు, 3 రోకళ్ళు, 4 రోకళ్ళ వరకు అవైలబిలిటీ ఉంది. అండ్ దీనిలో ఎస్ఎస్ చాంబర్ ఉంది అండ్ ఐరన్ చాంబర్ ఉంది. దాని తర్వాత బేస్ అండ్ మిక్సర్ అండి. మనకి కారబుంది మిషన్స్, నమ్కిన్ మిషన్స్, చక్రాల మిషన్స్, చెక్క పకోడీ మిషన్స్, రిబ్బన్ పకోడీ చేసే వాళ్ళకి ఈ బేస్ అండ్ మిక్సర్ అయితే బాగా ఉపయోగపడుతుందండి. అండ్ అలాగే మన దగ్గర నమ్కిన్ మిషన్స్ కూడా రెడీగా అయితే ఉన్నాయి. సెమీ ఆటోమేటిక్ పుల్కా చపాతీ మేకింగ్ మిషన్ అండి. ఈ ఒక్క మిషన్ లోనే పుల్కా, చపాతీ, పూరి, జొన్న రోటీ, రాగి రోటీ, సజ్జ రోటీ, వెజిటబుల్ రోటీ, మెంతి రోటీ, ఇలా ఆల్మోస్ట్ ఒక 18 రకాల ఐటమ్స్ అయితే ఈ ఒక్క మిషన్ లో చేసుకోవచ్చు. అండ్ గంటకి 1500 స్పీడ్ అయితే అందుకుంటుందండి. ఇందులో కేవలం 1 HP సింగిల్ ఫేస్ క్రాంప్టన్ మోటార్ మాత్రమే ఉంటుంది. జీరో వేస్టేజ్, జీరో మెయింటెనెన్స్ అయితే ఈ మిషన్ అయితే ఉంటుందండి. దీని లైఫ్ 15 ఇయర్స్ అండి. ఒక పుల్కా పాయింట్ పెట్టుకోవడానికి, క్యాటరింగ్ ఆర్డర్ చేసుకోవడానికి, హాస్టల్స్ కి చపాతీస్ మనం పంపించుకోవడానికి వన్ ఆఫ్ ది తక్కువ బడ్జెట్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మిషన్ అయితే ఇది చెప్పొచ్చు. స్నాక్ ఐటమ్స్ లో పిజ్జా హట్స్ బిజినెస్ ఎలా ఉంటుందండి మీకు చాలా తెలుసు. అలా పిజ్జా హట్స్ పెట్టుకున్న వాళ్ళకి పిజ్జా ఓవెన్స్ లో సింగిల్ డెక్, స్టోన్ ఓవెన్, డబుల్ డెక్, త్రిబుల్ డెక్, మీరు ఏ సైజులో కావాలన్నా చిన్న ఒక రెగ్యులర్ పిజ్జా దగ్గర ఫ్యామిలీ పిజ్జా అంత వరకు మనకి మేకింగ్ చేసుకునేటట్టు అన్ని రకాల ఓవెన్స్ అయితే రెడీగా ఉన్నాయండి. అండ్ కారం మిల్లులో మనకి న్యూటన్ అయితే ఉంటుందండి. న్యూటన్ 5x8 చాంబర్ అండ్ అలాగే హల్దీ పౌడర్, పసుపు కొట్టే మిషన్స్ లో రత్నం మోడల్ ఉంటుందండి. ఈ 2 మోడల్స్ బాగా సక్సెస్ అయిన మోడల్స్ అండ్ ఫుల్లీ ఐరన్ బాడీతో అయితే వస్తుంది. ఫ్లోర్ మిల్స్ ఐరన్ మోడల్లో సరళ్ ఎంత పాపులరో అలాగే ఎస్ఎస్ మోడల్లో సెంట్రోటెక్ కూడా అంతే మోడల్ అండి. సెంట్రోటెక్ ఫ్లోర్ మిల్లో మన దగ్గర 1 HP దగ్గర నుంచి ఇందాక నేను మీకు చెప్పినట్టు 7.5 HP వరకు అయితే రెడీగా ఉంటుంది. కెఫేస్ లో బాగా ఇంపార్టెంట్ మన ప్రదీప్ కంపెనీకి సంబంధించిన మిల్క్ బాయిలర్స్, టీ బాయిలర్స్, అలాగే కాఫీ మేకింగ్ మిషన్స్, టీ మేకింగ్ మిషన్స్ ప్రదీప్ కంపెనీ అయితే అందరూ బాగా యూజ్ చేస్తారండి. అలాంటి ప్రదీప్ కంపెనీ కూడా మన దగ్గర హోల్సేల్ ప్రైసెస్ కి అయితే రావడం జరుగుతుంది. అండ్ రీసెంట్ గా ఇప్పుడు పికెల్స్ కంపెనీలు అయితే బాగా పెడుతున్నారండి. వాళ్ళు వచ్చేసరికి మనకి బాటిల్ పైన మాకు ఆ కార్డ్బోర్డ్ సీల్ కానీ, సిల్వర్ ఫాయిల్ సీల్ కానీ అడుగుతున్నారు. ఆయిల్ కానీ ఎటువంటి లీక్ అవుతుందా, దానిలో చిన్నది పెద్దది 2 రకాల మోడల్స్ అయితే ఉన్నాయండి. కర్రీ పాయింట్స్ పెట్టుకునే వాళ్ళకి బేసిక్ ప్రైజులు అయితే అండి కట్లరీ మనకి బాయిలర్స్ అండి. ఇవి దీనిలో 2 సెట్, 3 సెట్, 4 సెట్ అలా 6 సెట్ వరకు ఉందండి. ఆటోమేటిక్ గా ఒక్కో దానిలో 5 నుంచి 10 kg వరకు కర్రీ మనకి హీట్ చేసుకోవడానికి అండ్ కర్రీ పాయింట్ లో పెట్టుకోవడానికి అయితే కౌంటర్స్. అండ్ ఇది వచ్చేసరికి ఎస్ఎస్ మోడల్ లో స్వీట్ కార్న్ మిషన్ అండి. స్వీట్ కార్న్ బాయిలర్ అంటారు. ఎవరైతే స్నాక్ ఐటమ్ లో స్వీట్ కార్న్ పెట్టుకుందాం అనుకుంటున్నారో దానిలో గ్యాస్ అండ్ ఎలక్ట్రికల్ యూనివర్సల్ మోడల్ అండి. ఆల్మోస్ట్ 3 kg స్వీట్ కార్న్ అయితే అట్ ఏ టైం మనం బాయిల్ చేసుకోవచ్చు. బటర్ఫ్లై సంబంధించిన వెట్ గ్రైండర్స్ అండి. ఇవి ఆల్మోస్ట్ బటర్ఫ్లై లో వెట్ గ్రైండర్స్ వచ్చేసరికి ఆల్మోస్ట్ అన్ని రకాలు అయితే ఉన్నాయి. ప్లస్ మన దగ్గర హోల్సేల్ ప్రైసెస్ కి అయితే వస్తాయి. టిఫిన్ సెంటర్స్ వాళ్ళు, పుల్కా పాయింట్ వాళ్ళు అండ్ చపాతీ సెంటర్స్ వాళ్ళు, రుమాలి రోడ్డు చేసే వాళ్ళు పొయ్యిలు అయితే అడుగుతారండి. ఆ పొయ్యిలు కూడా ప్యూర్ జిందాల్ స్టీల్లో, ఎస్ఎస్ స్టీల్లో హెవీ మోడల్ అండి. అట్ ఏ టైం 15 పుల్కాలు అయితే కాలేటట్టు ఉంటుంది. ఇది 2 బర్నర్స్ అయితే పనిచేస్తుందండి. అండ్ ఫుల్లీ ఎస్ఎస్ అండి, జిందాల్ స్టీల్ తో తయారు చేసిందండి. హెవీ మెటల్ అయితే మన దగ్గర దొరుకుతుంది. అండ్ స్టవ్స్ లో కూడా మనం హాస్టల్స్ కానీ, క్యాటరింగ్ యూనిట్స్ కానీ ఎవరైతే హెవీ గేజ్ అడుగుతారో వాళ్ళకు కూడా మనం ఇక్కడ హోల్సేల్ లో తయారు చేయించి పెడతాము.